సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సమన్వయం కోసమే తాము ఐపాక్ సంస్థ సేవలు ఉపయోగించుకున్నామని స్పష్టం చేశారు. కన్సల్టెన్సీ సంస్థలు ఎన్నైనా చెప్తాయని, కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం తామే అన్నారు. ఐపాక్ చెప్పిన వారికి టికెట్లు ఇచ్చామన్నది అవాస్తవమని తెలిపారు. తమకెన్ని సీట్లు వస్తాయో చెప్పేందుకు ప్రశాంత్ కిషోర్ ఏవైనా బ్రహ్మదేవుడా అని బొత్స అన్నారు. కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ గుప్తా సమావేశమయ్యారు. కౌంటింగ్ కు చేపట్టాల్సిన ముందస్తు భద్రతా చర్యలపై ఇద్దరు అధికారులు చర్చించినట్లు సమాచారం. సిట్ లేవనెత్తిన అంశాలు, లోపాలపై కూడా చర్చ జరిగిందని సమాచారం. హింసకు సంబంధించి రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. దోచుకున్న డబ్బు దాచుకోవడానికే చంద్రబాబు దుబాయ్కి వెళ్లారా అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. చంద్రబాబు ఏ దేశానికి పారిపోయారో తెలియదన్నారు. రాష్ట్ర ప్రజలకే కాదు, టీడీపీ నేతలకి కూడా చంద్రబాబు ఎక్కడున్నారో తెలియదని జోగి రమేష్ వివరించారు. త్వరలోనే టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందని, టీడీపీ నేతల నోటికి తాళాలు పడతాయని అన్నారు. తమ నాయకుడు ఎక్కడికి వెళ్లారో చెప్పే వెళ్లారని జోగి రమేష్ తెలిపారు. ఏపీలో దాడులకు కారణం వైసీపీ అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. చంద్రగిరిలో పథకం ప్రకారమే దాడి జరిగిందన్నారు. వైసీపీకి అనుకూలంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్లో పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని నారాయణ ఆరోపించారు. సిట్ దర్యాప్తు హాస్యాస్పదంగా ఉందనన్నారు. ఏపీ సీఎం, కాబోయే సీఎం ఇద్దరూ విహారయాత్రల పేరుతో విదేశాలకు పోవడం బాధ్యతారాహిత్యమని నారాయణ వివరించారు. విశాఖలో వైసీపీ కార్యాలయ నిర్మాణం పూర్తయింది. తుది మెరుగులు దిద్దడం అయిపోయింది. ఏడాది క్రితం ఎండాడలో ఈ కార్యాలయ నిర్మాణం మొదలైంది. ప్రస్తుతానికి ఇది ఉత్తరాంధ్ర ప్రాంతీయ కార్యాలయంగా ఉపయోగించుకుంటామని, భవిష్యత్ అవసరాల కోసం రాష్ట్ర కార్యాలయంగా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉందని గతంలోనే వైవి సుబ్బారెడ్డి తెలిపారు. దాదాపు 2 ఎకరాల స్థలంలో 13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయం ఉంది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లోనే బెంగళూరు రేవ్ పార్టీ జరిగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. రేవ్ పార్టీలో కాకాని కారు, పాస్పోర్ట్ దొరికింది నిజం కాదా అని ప్రశ్నించారు. బెంగళూరు డ్రగ్స్ కల్తీ మధ్య ముఠా మొత్తం కాకాని స్నేహితులేనని తెలిపారు. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ నిర్వాహకుడు గోపాల్ రెడ్డి కాకానికి మంచి మిత్రుడని అన్నారు. జూన్ 4 తర్వాత కాకానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని ఆధారాలు అందజేస్తానని సోమిరెడ్డి ప్రకటించారు. సోమిరెడ్డి ఆరోపణలపై మంత్రి కాకాని స్పందించారు. బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం రమ్మంటూ ఆయన సవాల్ విసిరారు. 24 గంటల సమయం ఇస్తున్నానని అన్నారు. బ్లడ్ శాంపిల్లో ఎవరిది రేవ్ పార్టీ కల్చరో తేలిపోతుందని కాకాని అన్నారు. తన సవాల్ను స్వీకరించాలని సోమిరెడ్డిని కోరారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని కాకాని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లలో పాల్గొన్న వారిపై కొరడా జులిపిస్తున్న పోలీసులు రాష్ట్రంలో అనేక చోట్ల కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎన్నికల రోజు అల్లర్లకు పాల్పడ్డ 2,790 మందిని, ఎన్నికల తర్వాత హింసకు పాల్పడ్డ 1,522 మందిని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే వీరిలో కొందరిని అరెస్ట్ చేశారు. మరికొందరికి నోటీసులు ఇచ్చారు. 85 మందిపై హిస్టరీ షీట్ తెరిచారు. 3పై పీటీ యాక్ట్ ప్రయోగించారు. 301 సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 1,104 వాహనాలను పోలీసులు ఇప్పటివరకు సీజ్ చేశారు. పెద్ద మొత్తంలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.